రేయ్, ఈ గుంటను చూసి ఎన్ని రోజులైందిరా? ఎక్కడ్రా ఈ గుంట? రేయ్, ఈ గుంట గుర్తుందా? ఆ రోజుల్లో ఒక ఆట ఆడుకుంది కదరా స్టేజ్ మీద. ఎక్కడుందో ఏంటో. రేయ్, ఎవ్వరూ బాధపడకండి, ఈ గుంటని చేస్తుంది. మరి ఎక్కడ్రా ఈ గుంట? అటు చూడు. ఏ గుంట, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఆస్ట్రేలియా. ఎందుకు? ఈ సెట్లో ఉన్న వాళ్ళంతా నా ఆయనకే పడుతున్నారు. అవునా? ఎవరు? అదిగో అక్కడ కూర్చున్నాడు కదా ఆది, ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? గుంట, ఈ అడ్రస్ తెలుసా? ఈడియట్స్, స్టూపిడ్స్. ఏంటి మీరంతా నందులా చేస్తున్నారు? నందన్ ఏం చేశాడు? తర్వాత చెప్పు. అవును, ఇన్ని రోజులు ఆస్ట్రేలియాలో ఏం చేసావు పాపా? నేనా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసా. ఏమున్నా కలకత్తా తిరిగి వస్తున్నా, సత్తమాడిలేదయ్యో. మా ఊళ్ళో మగవాళ్ళున్నా, వాళ్ళలో ఓటముతున్నా, నీవంటే మాడే లేడయ్యో. ఎట్టా పొగుడుతూ ఎట్టెక్కిస్తున్నావే మంచం కోళ్ళతో. అందరూ ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ టైప్ సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్. ఓయ్ పిల్ల, ఇంకా చాలే గాని పద మన మూమెంట్ వేద్దాం. ఇదిగో తర్వాత ఎవరు? మీకు ఓజీ ఓజీ ఇస్తారు కదా, విజయ్ పిన్ని మాస్టర్. నాకేమిచ్చాడో తెలుసా? ఎంతైనా మా డీ కంటెస్టెంట్సే బెటరు. నేను అసలు ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం వాళ్ళే. అవునా? ఏం చేశారు? కంటెస్టెంట్స్ అందరూ కలిసి వచ్చి బావ కడగ నీ నిలితే తేలుకు ముందుందని బావ కడగ నీ నిలితే బావ నన్ను చూసినాడు, పిల్లాని పిలిచినాడు, చెయ్యి పట్టి లాగినాడు, చెప్ప పట్టి నాకింకా జాడించినాడు. అయినా గాని అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి. అప్పుడు మా ముద్దులకు మా కవికు
వచ్చింది. ఇప్పుడు గాజుల సిట్టమ్మ మీ ముందు గలగల వచ్చేస్తుందో. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు గాజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు నల్ల జీలకర్ర మొగ్గ, ఆ నల్ల జీలకర్ర